అన్నాడు. ఇక్కడికి వస్తే కూతురు బెడ్ మీద ఉంది. నాకు తెలిసి రక్త కన్నీర కూతురు అలా నటించమని చెప్పి ఉంటుంది. అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే. మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావు మాయా? అక్క అబద్ధం చెప్పుండొచ్చు రబ్బులబాయ్, కానీ రాధమ్మ అలాంటిది కాదు. దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావయ్య అని అడుగుతున్నాయిరా. తప్పు చేశానురా. నాకెందుకు ఆ నీళ్ళ నీరద కనిపించాలి? అన్నిటికీ నేనే కారణం. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు? ఎవరాది ఫోన్లో? ఎవరు లేరు మావయ్య. ఎవరుంటున్నారో? నీరద చాటుగా ఏం వినడం లేదు. నేనే అన్నా నీ పెళ్లి కోసం మా మావ ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని. ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు, తన నా కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అని. ఎప్పటి నుంచి జరుగుతుందిరా? రక్త కన్నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా? అయ్యో అంత మాట్లాడకు మావయ్య. పోరా మావయ్య నేను చెప్పేది విను మావయ్య. అర్థం చేసుకో మావయ్య. చెప్పమ్మా. నేను వస్తాను మావయ్య. నాకు విడాకులు ఇప్పించండి. సిగ్గుగా లేదా నీకు ఇలా మాట్లాడడానికి? నాకు విడాకులు ఇప్పించండి. 60 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ వయసులో ఏంటి నీకు విడాకులు? నలుగురు నవ్విపోరా? ఏ 50 ఏళ్లప్పుడు మగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా? దేవుణ్ణి పట్టుకొని ఎంత మాట అన్నావే, నాలుక తెగిపోతుంది. చాలమ్మా, ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి. నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా. మీరే కదా నన్ను నా వారసురాల్ని కష్టపెట్టారు. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని, మీ అమ్మ నన్నో మాట నీకిష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది. నా ఆశలు కలలు అన్ని వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను. ఆ దేవుడు నాకొక మగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు. నోరు లేని పిల్ల, మూగబిడ్డ. దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు, గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను. మంచి కుటుంబం, మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన 2 ఏళ్లలోనే ఆ తాగుబోతోడు దాని తాళి తెంచేశాడు కదరా. నేను ఇంకొక పెళ్లి చేసుకోను అన్నందుకు దాని మానాన్ని దాన్ని వదిలేశారు కదరా. 65-70 వయసులో తోడు వెతికేప్పుడు 25 ఏళ్ల పిల్ల గురించి ఆలోచించారా? నా మనోరాల్ని ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తినెక్కించుకున్నారు. పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు. అంతే కదా? వద్దు బాబు, ఇక మీదట నా మనవరాల్ని నా కూతుర్ని నేనే చూసుకుంటాను. నా మాట అయినా వినవే. ఇంకా వాడినే తలుచుకుంటున్నావా? పదవే. హలో, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. రేపు రమ్మంటారా? ఈ రోజే వస్తే బాగుంటుంది. సరే వస్తాను. రండి. నమస్కారం. నీరద, ఎంత కోపమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా వెళ్ళటం పద్ధతేనా? నమస్తే బాబు. కాఫీ తీసుకురా. బాబు, ఇది నా చెల్లెలు. నమస్కారం. మీ నాన్న చేసుకుంటానన్నది. మీ కుటుంబంలోకి పిల్లనివ్వకూడదని గొడవ చేస్తోంది. బాబు, మా ఇంట్లో పెళ్లిళ్ళన్నీ శ్రావణ పూర్ణిమ రోజు చేయటమే ఆనవాయితీ. అందుకని పెళ్లి ఆ రోజు జరిగి తీరాలి. నేనెందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబంలోనూ చాలా గొడవలు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ చూస్తే మా మేనల్లుళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకా 1 నెలే ఉంది. పురుగులు మందు తాగుతావా? ఏవైనా జరుగుంటే మేమేమో వాళ్ళకి చెప్పు. పిన్నములు పెద్దములు మేమంతా ఎందుకున్నాం? ఎవరో ఒకతొచ్చి మీ బావను కట్టుకుంటే మేము చూస్తుంటావా? అవునవును, చూస్తూ ఉంటావా ఏంటి? ఇటు చూడు తల్లి, నీకు చిన్న బాబే మొగుడు. ఇదెవరూ మార్చలేరు. ఏమనుకుంటారు మీరంతా? చిన్నప్పటి నుండి మావయ్యని మొగుడు అని చెప్పి ఇప్పుడంతా ఓదార్చడానికి వచ్చారా? పిచ్చి పట్టిందా? అమ్మాయి ఏదో కోపంలో ఉంది. వదిలేయ్ నువ్వురా. అన్ని పగలగొట్టలే.
వీడికి అదే అని ఎవరైనా చెడ్డ కట్టి మాట్లాడారంటే చెప్పు తీసి కొడతారు. ఏంటి ఆణిముచ్చు కొడుకు మాణిక్యం కూతురు మందు తాగటమా? అబ్బకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చాడని తమ్ముడు. అసహ్యంగా ఉందిరా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? పదండి, మన ముగ్గురు ములుగు సావడానికి చెరువే దొరకదా? చెరువుల్లో నీళ్లు ఉండట్లేదురా. చెరువులు కాకపోతే విషం తాగి చేస్తాం. సఫారీ టైం ఎంత చెప్పు? 10 10కి తాగినా 11, 12. ఇంకో 2 గంటల్లో ఊరంతా ఇక్కడికి రావాలి. సర్కస్ చూపిస్తావా? సర్కస్ ఇక్కడ చూపిస్తా చూద్దుగానే. మరిది గారు అమ్మాయిని డిశ్చార్జ్ చేసే గ్యాప్ లోనే ముందు కొట్టేశారు. కరెక్ట్. సిటీలో కొట్టు కనపట్టడమే మనకు పెద్ద ప్రాబ్లం. వీడికి మాత్రం ఎక్కడ దొరుకుతోంది? నీది నీ సమస్య. ఇది మొత్తం తాగుబోతోళ్ల సమస్యరా. మరిది గారు బయటికి రండి, ఏదైనా మాట్లాడి నిర్ణయించుకుందాం. కూతురు మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఇందరు అక్క చెల్లెళ్ళు తోడళ్ళు ఏం పీకారంట. అక్కడికి వెళ్లి వేరే సంబంధం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? చెప్పండి. మిక్చర్ రా. రైట్ నో ఐఎమ్ బిజీ. ఇదిగో ఐల్ కాల్ యు లేటర్. ఈ గూఢచారి మొగుడున్నాడే, ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. బ్రో వి ఆర్ లిమిటెడ్ ఎడిషన్. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఒరే తమ్ముడు, ఈ అన్నయ్య ఎలాగో చచ్చిపోతాడు. దానికి ముందు ఈ అన్నయ్య మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయం చెప్పి చావమంటారా? ఎస్ బ్రో చెప్పండి. దయచేసి సఫారీ తీసేరా. నేను చూడలేకపోతున్నారా? నా నోట్లో కాసిన బియ్యం వేసినప్పుడైనా పంచేసెట్తో వచ్చి వీరా వేస్తావా? అలాగే. ఏంటి మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్న లోపలికి పోబావా. టైంకు గుర్తు చేసామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మందు ఆయన వేసుకొస్తే వేసుకొస్తాడు. నీకేంటంట కడుపు మంట కాకపోతే. అయ్యో, ఏమిటి? ఏమిటి ఏంటి ఇది? బాబాయ్ కృష్ణాయలా కృష్ణ మోటార్లో వేయడానిక? బ్రో ఏంటిది? చెరువు దాకా వెళ్లే ఓపిక లేదా? నేను ఇక్కడే చచ్చిపోతాను. నీకేదో పిచ్చా? బాబాయ్ నా మాట విను బాబాయ్. నేను చెప్పేది విను. కృష్ణాయలా, అయ్యో, ఏంటి? బాబాయ్, నేను చెప్పేది విను. వద్దు, పోసుకోవద్దు. అయ్యో, బాబాయ్, సారీ బాబాయ్. నువ్వు చావపోయేది కాకుండా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? నువ్వు దాగి మమ్మల్ని చంపుతున్నావు. మొత్తానికి మళ్ళీ గుమ్మం గడిగించాడు. ఎవరు అది మన ఇంటికి వచ్చి మనల్ని ఏల్టానికి? అరే ఆగండి ఆగండి ఆగండి. మీ 2 కుటుంబాల్లోనే ఆ అమ్మాయిని చేసుకోవాలా ఈ అమ్మాయిని చేసుకోవాలని మీలో మీరే గొడవ పడుతున్నారు. అదే అసలు సమస్య. రాజకీయంలో కుటుంబం ఉండొచ్చు, కుటుంబంలో రాజకీయం ఉండొచ్చా? ఒకటి రాధమ్మని చేసుకోవాలి లేదా ఇందిరిని చేసుకోవాలి. ఆ సోడాది మాత్రం ఇంట్లోకి రాకూడదు. మన తమ్ముడికి మన ఇంటి పిల్లతోనే పెళ్లి జరగాలి. అవును. అసలు ఏం జన్మెత్తాడు వీడు? మనిషేనా? ఆ కృష్ణంరాజుతో తిరుగుతున్నావంట మనోళ్ళు చెప్పారు, నేను నమ్మలే. అవును బావా, నమ్ము నమ్ము, నిజమే. నీలా నాకు వాడు నచ్చలేదమ్మా. కానీ నాకు బాగా నచ్చాడు బావా. నువ్వు వాడితో తిరగొద్దు. అది వాడికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. నా లైఫ్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలుసు. కృష్ణంరాజు ఉన్నాడనే ధైర్యంతో నేను తప్పగా మాట్లాడింది. అది సంతోషంగా ఉన్నా అన్నది కదా, ఉండనివ్వకూడదు. సారీరా, ఆ రోజు నీ సిచ్యువేషన్ తెలియక నేను అర్థం చేసుకోలేదు. కోపమా? లేదు లేదు, నిద్ర పట్టట్లా. నీ వాయిస్ బొత్తిగా సరిగా లేదు. అబ్బో పర్లేదే, నా వాయిస్ విని నేను ఏ మూడ్ లో ఉన్నానో కనిపెట్టేస్తావా? నువ్వు చూసే చూపుని బట్టి నువ్వే మూడ్ లో ఉన్నావో కనిపెట్టగలను నేను. నేను ఇప్పుడే నిన్ను చూడాలి. అలాగా? ఇప్పుడు కళ్ళు మూసుకో. మన రూమ్ లో అన్ని పనులు పూర్తి చేసి నా కోసం వెయిట్ చేస్తున్నావు. నేను ఫ్రెష్ గా స్నానం చేసి నీకు నచ్చిన పింక్ కలర్ నైటీ వేసుకుని నీ పక్కనే పడుకుని నేను టైట్ గా హక్ చేసుకుని నీ నుదుట పైన ఒక ముద్దు, తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత పెదాల పైన
మన రామలక్ష్మణులు చచ్చిపోయారయ్యా. ఇది చూస్తే పడుకుంటూ పగిలిపోతుంది. ఏమైంది నాన్న రామలక్ష్మణులకి? ఏమైంది? నువ్వు చూడొద్దు. అయ్యో! ఏమైంది నాన్న? ఏమైంది? ఒక్కసారి చూస్తారా? మన పొలంలోనే పాతి పెట్టావయ్యా. ఉంటావయ్యా. ఐదు 5,000 అరటి చెట్లు, బిడ్డల్లా పెంచుకున్న ఎడ్లు అన్నీ ఒకే రోజు లేకుండా పోతే ఎలాంటి వారికైనా సరే మనసు కష్టంగానే ఉంటుంది. ఏం సార్, ఇంట్లో ఇంత కష్టం వచ్చింది, కుటుంబంలో ఎవరు రాలేదు? ఎవరైనా విడదీశారా? కృష్ణరాజు, కోపమా? ఎండలో తుమ్మ చెట్లు నరికేలా చేసావు కదా, అది చూసి కడుపు మండిన వాడు ఎవడో నీ తోటని ఎడ్లని నరికి నిన్ను నేను ఇక్కడే పాతి పెట్టేశాను రా నిన్ను. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా. అన్నా తనే వచ్చాడు కదా, మరేంటి మొహం అలా తిప్పుతారు? సురేంద్ర లాంటి అబ్బాయి దొరుకుతాడా చెప్పు? మహాసభల తర్వాత సురేంద్ర జెండా ఎలా ఎగురుతుందో చూడు. నేనెప్పుడు మీ వెనకాలే ఉంటా. నీకే సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. నీ బావమరిది మంచోళ్ళ నటించి మోసం చేశాడు, వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. మీ అమ్మాయిని వాడు చేసుకోలేదని బాధపడద్దు. మీ కూతురు నేను చేసుకుంటా. నీకు ఇష్టమేనా? నువ్వు కూడా చెప్పవయ్యా. ఇంకా ఆలోచిస్తావేంటి తమ్ముడు? మనం వెళ్ళి అడుగుతున్నావా? తనే స్వయంగా వచ్చి అడుగుతున్నాడు. మరి ఇంకేంటి? అప్పుడే కృష్ణరాజు పక్కన అడుగుతుంది. మీ ఇష్టం, అలాగే చేద్దాం. ఇంకేం ఒప్పుకున్నాడుగా. అక్కా, మా ఇంటికి రామ్మా. నువ్వు లేకుండా ఇల్లే బోసిగా ఉందమ్మా. నీ అంతటా నువ్వే వచ్చేస్తావు అనుకున్నాను. పదమ్మా ఇంటికి.